ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నటుడు శివాజీ కెరీర్లో బిగ్ బాస్ 90 వెబ్ సిరీస్ కోర్ట్ సినిమా విజయాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం హీరోగా విలంగా బిజీగా ఉన్న శివాజీ తాజాగా దీపావళి సందర్భంగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అనే కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు పండుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్క హిట్ జీవితాలనే మార్చేస్తుంది. నటుడు శివాజీ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా మంచి సినిమాలను ప్రేక్షకులను అందించిన శివాజీ రాజకీయాల వలన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక అతని లైఫ్ బిగ్ బాస్తో మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8లో పెద్దన్నగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే 90 అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం, అది భారీ విజయం అందుకోవడం శివాజీకి బాగా కలిసొచ్చింది. బిగ్ బాస్తో 5లో నిలిచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలిచాడు. ఇక బయటకు రాగానే శివాజీకి ఆఫర్ల వెల్లువ కురిసింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోర్ట్ సినిమా మరో ఎత్తు. మంగపతిగా శివాజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసింది. విలనిజంలో శివాజీ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమా తరువాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం శివాజీ ఒకపక్క విలన్గా, ఇంకోపక్క హీరోగా చేతినిండా సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ నటుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. శివాజీ, లయ జంటగా 90 సిరీస్తో బాగా ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివాజీనే నిర్మించడం విశేషం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వేడుక సాంప్రదాయంగా పబ్లో నిర్వహించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని శివాజీ చెప్పుకొచ్చాడు. శివాజీ, లయ ఇప్పటికే అదిరిందయ్యా చంద్రం సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై మంచి అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని సినిమాతో శివాజీ మళ్లీ హీరోగా తెరపైకి వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. లయతో కలిసి చేస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.